ఇదే కదా కథానందలహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కలల లాహిరి, ఇది కమ్మని కథల లోహిరి. కథానంద లహరి సభ్యులకి నమస్కారం. ఈనాటి కథ లెక్కల మాస్టారు. రచన అనసూయాదేవి సుందరం. సమర్పణ భువనేశ్వరి గోపీనాథ్. ఏమిటండి ముద్దు నిద్ర? టైం 8 కావస్తోంది. ఇంత మటుకు పాల మాట రాలేదు. కాస్త బజారుకి వెళ్ళి 2 ప్యాకెట్లు పాలు తెచ్చి పెడుతురు. ఆహా, మొదలైంది. ఎట్లాగూ రిటైర్ అయినారు, స్కూల్కి వెళ్ళే పని లేదు కదా, ఇంటి పని అయినా చెయ్యండి అని చెప్పక చెప్తుందన్నమాట. ఏం చేయమంటారమ్మా, లారీ బ్రేక్ డౌన్ అయిందంట, అందుకే పాలు రావడానికి ఆలస్యం అయింది అంటున్న పాలవాడి గొంతు వినిపించి అమ్మయ్య బజార్కి వెళ్ళే పని తప్పింది అనుకుంటూ నింపాదిగా ఆ రోజు పేపర్ పట్టుకొని వరండాలోకి వెళ్ళి కూర్చున్నారు. ఆ రోజు పేపర్ తిరగేస్తూ ఈజీ చైర్లో కూర్చున్న శంకర్రావు మాస్టర్కి కాఫీ గ్లాస్ అందిస్తూ, ఏంటండి అదోలా ఉన్నారు, ఒంట్లో బాగాలేదా అడిగింది భార్య సుందరమ్మ. అదేమీ లేదు కానీ స్కూల్ పని లేదు కదా, ఏమీ తోచటం లేదు అన్నారు తాపీగా. అదే అదను అనుకుని, ఏమండి మీరేమీ అననంటే ఒక మాట చెప్పనా, ఉపోద్ఘాతం ఎందుకు, పిల్లల్ని చూడాలని ఉన్నది కదూ అన్నారు. అరే, తన మనసులోని మాటని అంత ఖచ్చితంగా ఎలా కనిపెట్టగలిగారు? విస్తుపోయింది సుందరమ్మ. శంకర్రావు సుందరమ్మ దంపతులకు ముచ్చటగా ఒక కొడుకు, ఒక కూతురు. ఇద్దరిని బాగా చదివించి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసి బాధ్యతల్ని దించుకున్నారు. పండగలకి పబ్బాలకి వాళ్ళొచ్చి తల్లిదండ్రులను చూడటమే కానీ వీళ్ళెప్పుడూ హైదరాబాద్ వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండలేదు. అదేమిటి అంటే స్కూల్లో పని ఎక్కువగా ఉన్నదని తప్పించుకునేవాడు. ఇప్పుడు ఆ పాచిక పారదు. అయినా తనకి కాస్త మార్పు కావాలని అనిపిస్తోంది. సరే అబ్బాయికి ఫోన్ చేసి చూడు అని ముక్తసరిగా జవాబిచ్చేసరికి అదే 10,000 అనుకుని వెంటనే వెళ్ళి ఫోన్ చేసింది. నిజానికి కొడుకు దగ్గరికి వెళ్ళటం ఆయనకంత ఇష్టం లేదు, కానీ వెళ్ళి చూసే కానీ భార్యకి తెలిసి రాదులే అని ప్రయాణానికి ఒప్పుకున్నాడు. స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకుని కారులో ఇంటికి తీసుకెళ్తున్న కొడుకుతో పట్టరాని సంతోషంతో ఏవో కబుర్లు చెప్తున్న భార్యను చూసి విస్తుపోయాడు శంకర్రావు. తనతో ఎంతో ముక్తసరిగా తూచి మాట్లాడే తన భార్య ఎన్ని మాటలు మాట్లాడగలదా? కొడుకు రామ్ గోపాల్ మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అతని భార్య లత కూడా ఈ మధ్య ఉద్యోగానికి వెళుతున్నట్టు తెలిసింది. మనవడు మనవరాలతో 4 రోజులు సరదాగా గడిచిపోయాయి. ఆ రోజు ఆదివారం. వేడి భోజనం వడ్డిస్తూ చల్లగా మొదలుపెట్టింది కోడలు. మాయగారు, అన్నాలు తిన్న తర్వాత మీ అబ్బాయి కట్టిస్తున్న ఇల్లు చూసొద్దాం, వస్తారా అని అడిగింది. మొదలైంది. తను ఊహించిన రంగం బయటపడబోతోంది. తన కొడుకు ఇల్లు కట్టిస్తున్నాడన్న సంగతి అప్పటి వరకు తెలియకపోయినా ఆశ్చర్యాన్ని కనపడనీయకుండా, నాదే ఉందమ్మా, రిటైర్డ్ పర్సన్, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రెడీ అని ఉత్సాహం చూపించారు. పిల్లలిద్దరూ హాయ్ కొత్త ఇంటికి వెళ్తున్నాం అని గంతులేస్తూ, ఏం డ్రెస్ వేసుకోమంటావు మమ్మీ అని అడుగుతుంటే, మీరెందుకు, అక్కడంతా రాళ్ళు మేకులు చాలా డర్టీగా ఉంటుంది, ఇంచక్క బామ్మతో ఆడుకుంటూ ఉండండి, వీలైతే వచ్చేటప్పుడు మీకు పిజ్జా తెస్తాంలే. దాంతో సుందరమ్మని తీసుకెళ్లే ఉద్దేశం లేదు అని స్పష్టమైంది. అబ్బాయి అయినా వస్తున్నాడా, ఆయనేగా మన డ్రైవరు అని తేలిగ్గా నవ్వేసింది. అమ్మ కోడలా అనుకొని భార్యను చూసి చూసుకో అన్నట్టు కనుబొమ్మలు ఎగరేసి కారు వైపు వెళ్ళారు శంకరం మాస్టారు. డబ్బు మొత్తం ముట్ట చెప్తే గాని కాంట్రాక్టర్ తాళాలు చేతికివ్వడు. వచ్చే నెలలో గృహప్రవేశం చేయాలని నిర్ణయించాం. ఇప్పుడు కాకుంటే మళ్ళీ 6 నెలల దాకా మంచి ముహూర్తాలు లేవుట. దిగులు కనిపించేలా పీఠిక వేసింది కోడలు. ఏ బ్యాంకు లోన్ తీసుకోలేదా? కొంత తీసుకున్నాం అనుకోండి, మొత్తం తీసుకుంటే వచ్చే జీతం అంతా ఈఎంఐ కట్టడానికే సరిపోతుంది కదండి.
ఈ ఏడు మీరు ఎలాగూ రిటైర్ అవుతున్నారు, పిఎఫ్ డబ్బులు వస్తాయి కదా అన్న ధైర్యంతోనే పై మేడ కట్టడం మొదలుపెట్టారు. కుండ బద్దలు కొట్టింది కోడలు. అవును నాన్న, తను చెప్పినట్లు నువ్వు కాస్త హెల్ప్ చేసావంటే బ్యాంకుకి ఇచ్చే వడ్డీ నీకే ఇవ్వచ్చు అంటున్న భర్తని మోచేత్తో పొడుస్తున్న కోడల్ని గమనించలేకపోలేదు లెక్కల మాస్టర్. ఇప్పుడు నేనేమి సాయం చేయలేనురా, మీ అమ్మ యాత్రలు చేయాలనుకుంటోంది, వెళ్ళొచ్చి చూద్దాంలే. ఖచ్చితంగా మాట్లాడుతున్న మామగారికి అడ్డుపడి, అదేమిటండి ఈ వయసులో బద్రీనాథ్ కేదార్నాథ్ వెళ్ళాలంటే కష్టం కాదు, అదిగాక లక్షల ఖర్చుతో కూడిన పని, ఎవరు తిన్నట్టు చెప్పండి, అదే ఇంటి మీద ఖర్చు పెడితే 2 ఏళ్లలో 2 అవుతుంది కదా. లెక్కల మాస్టర్కే లెక్కలు నేర్పాలని చూస్తున్న కోడలి అంతర్యాన్ని సులభంగా లెక్కగట్టి, ఈ ఆటలు నా దగ్గర సాగవు తల్లి అనుకున్నారు. ఇల్లు ఎలా ఉందండి అని అడిగిన సుందరమ్మతో, ఇంటికే బాగానే ఉంది, మనం డబ్బు సర్దితే గానీ తాళాలు చేతికి రావుట హేళనగా అంటున్న భర్తని అదోలా చూస్తూ, అదేంటండి మన దగ్గర ఉన్నప్పుడు కన్న కొడుక్కి సాయం చేస్తే తప్పేముంది అమాయకంగా అడుగుతుంటే, తప్పున్నారా ఖస్సుమన్నారు శంకర్రావు మాస్టర్. మేడ మీద ఇంకా 2 గదులు కట్టించి అద్దెలకిచ్చి డబ్బు సంపాదించాలి అనుకునే వాళ్ళకి నేను సాయం చేయాలా? బుద్ధుండే మాట్లాడుతున్నావా? రేపు పొద్దున్నే అమ్మాయి గారింటికి వెళ్ళిపోదాం, బట్టలు సర్దుకో అని చెప్పి ఆ ముచ్చట కూడా తీర్తే కానీ దీనికి బుద్ధి రాదు అనుకున్నారు. కూతురు గారింట్లో వాళ్ళకి బాగానే గడుస్తోంది. అల్లుడు వాళ్ళకి ఏ కొరత లేకుండా అన్నీ చక్కగా అమర్చి పెడుతున్నాడు. ఆ మర్యాదలు చూసి ఏ నిమిషం ఏ బాంబు పేలుతుందో అన్న సందేహంతోనే వాళ్ళని గమనిస్తున్నాడు శంకర్రావు. ఆయన లోకం పోకడ తెలిసినవాడు. తండ్రి డబ్బుని ఏదో విధంగా కాజేసి ఆఖరి క్షణాల్లో వాళ్ళని హీనంగా చూడటం, వృద్ధాశ్రమాలకి తరిమేయటం లాంటి పనులు చేసే సంతానాన్ని కన్నవారి బాధలు, ఆవేదనలు గురించి ఎంతో విన్నాడు, చదివాడు, చూశాడు. ఆ దుస్థితి తనకు, తననే నమ్ముకుని జీవిస్తున్న తన ధర్మపత్నికి సంభవించరాదని తన జాగ్రత్తలో తాను ఉండదలిచాడే గాని పిల్లల మీద ప్రేమానురాగాలు లేక కాదు. తన తదనంతరం తనకున్నదంతా పిల్లలకే చెందాలని ఏనాడో వీలునామా రాసేశాడు. ఇప్పుడు కొడుకు కోడలి అంతర్యాలు అర్థమైపోయాయి, కూతురు అల్లుడి మనోభావాలు కూడా తేలిపోయాయి. అంటే ఇక తనేం చేయాలో ఎలా చేయాలో నిర్ణయించుకోవచ్చు అనుకున్నారు లెక్కల మాస్టర్. అనుకున్న దానికంటే ముందుగానే గృహప్రవేశానికి ముహూర్తం పెట్టించి రామ్ గోపాల్ అక్కాబావలతో పాటు తల్లిదండ్రులను కూడా ఆహ్వానించాడు. చూసావా నీ కొడుకుని, ఇంత త్వరగా ఇల్లు పూర్తి చేయడానికి ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందంట? నాకు అప్పుడే తెలుసు, నా దగ్గర డబ్బుని కాజేయాలని చూశాడు, కానీ వాడి దగ్గర లేకనా చిర్రుబుర్రులాడాడు శంకర్రావు. గృహప్రవేశం చాలా గ్రాండ్గా చేశారు. ఆహుతులంతా వెళ్ళిపోయారు. కూతురు అల్లుడు మాత్రం సాయంత్రం దాకా ఉండిపోదామని నిర్ణయించుకున్నారు. అప్పుడే వరండాలోకి రాబోతున్న శంకర్రావు కొడుకు కూతురు మాట్లాడుకుంటుంటే విని హాల్లోనే ఆగిపోయాడు. అన్నింటికంటే కింద స్టూడియో అపార్ట్మెంట్ చాలా బాగా కుదిరిందిరా అంటోంది కూతురు. ముందు కింద మాత్రం 2 గదులు వేసుకొని పైన తర్వాత చూసుకోవచ్చులే అనుకున్నానే, కానీ ఈ ఏడే నాన్నగారు రిటైర్ అయిపోయారు అంటూ ఏదో చెప్తున్న కొడుకు మాటలు విని మనసులో, రిటైర్ అయితే ఎంతో కొంత డబ్బు వస్తుంది కదా, అది కాస్త లక్కోవచ్చని ప్లాన్ వేసి మేడ మీద కూడా అప్పుడే కట్టారన్నమాట. మీరు ఎట్లాంటి వాళ్ళో నాకు తెలీదా అనుకున్నారు శంకర్రావు మాస్టారు. అమ్మ నాన్న గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉండొచ్చు. మేడ మీద మేము ఉంటాం కాబట్టి వాళ్ళను ఒక కంట కనిపెట్టుకొని ఉండొచ్చు. వాళ్ళు పిల్లలతో సరదాగా ఉండటానికి అవకాశం దొరుకుతుంది. అందుకే ప్లాన్ మార్చి కింది పోర్షన్లో అమ్మా నాన్నల వాళ్ళని ఉండమందాం అనుకుంటున్నా. అలా ఉంటే అమ్మా నాన్నల్ని ఒంటరిగా పెట్టలేదన్న తృప్తి నాకు, పిల్లలతో ఉన్నామన్న సంతృప్తి వాళ్ళకి కలుగుతుంది. ఆ ఉద్దేశంతోనే నాన్నగారు సాయం చేస్తారేమో అని అడిగితే నిశ్చేష్టుడే కొడుకు మాటలు వింటున్నారు మాస్టారు. అవునరా, నువ్వు అమ్మా నాన్నల కోసం అపార్ట్మెంట్ కట్టించాలని ఉన్నది అనగానే
మా ఆయన కూడా చాలా సంతోషించి తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు పంచుకోవడానికి హక్కు ఉన్న కూతురికి బాధ్యతలు పంచుకోవటంలో మాత్రం లేదా, మనం కూడా మన వాటాగా కొంత డబ్బు సర్దాల్సిందే అని వెంటనే ఆఫీస్లో లోన్ వేసి డబ్బు తెప్పించారు. అవునే, బావగారు సాయం లేకపోతే ఈ పని ఇంత తొందరగా ముగించే వాళ్ళమే కాదు. ఆయన ఎంతో పెద్ద మనసుతో సహకరించారు. ఏమిటి, అల్లుడు సహాయం చేశాడా? తన చెవులను తానే నమ్మలేకపోయారు శంకరం మాస్టారు. తన పిల్లలు ఎంతో గొప్పగా ప్లాన్ చేశారు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నది తనది మాత్రం స్వార్థం కాదు. పిల్లల్ని ప్రతి విషయంలోనూ అనుమానిస్తూ వారి గురించి తప్పుగా లెక్కకట్టినందుకు సిగ్గుపడ్డా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు తమకు ఒక సమస్యగా భావించి వారి నుంచి తప్పించుకోవాలనుకునే పిల్లలున్న ఈ మారుతున్న సమాజంలో కన్నవారి విలువలను చక్కగా లెక్కగట్టి చక్కటి పరిష్కారం చూపించదలిచిన తన పిల్లల్ని చూసి వీళ్ళు నా పిల్లలు, ఈ లెక్కల మాస్టారి పిల్లలు అనిపించుకుంటున్నారు అని గర్వంగా లేని మీసాలు మెలిపెట్టారు లెక్కల మాస్టారు శంకరం గారు. లెక్కల మాస్టారు రచన అనసూయాదేవి సుందరం, సమర్పణ భువనేశ్వరి గోపీనాథ్.